అచ్చెన్నాయుడు సిగ్గుపడాలి. అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళకి యూరియా ఎరువులు దొరకలేదంటే డిప్యూటీ సీఎంగా ఆయన సిగ్గుపడాలి. వీళ్ళందరూ టోటల్ ఫెయిల్యూర్ అయ్యి రైతుల జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ అన్ని సక్రమంగా దొరుకుతున్నా వీళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు. ఇది ఫేక్ ప్రచారం అని చెప్తున్నారే. ఈ మాట రైతులు ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ సహకార కేంద్రాల దగ్గరకు వచ్చి అచ్చెన్నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు చెప్పగలరా, మేము ఎరువులు యూరియా సక్రమంగా ఇస్తున్నాం, మీరు తినింది అరక్క కేవలం మా మీద దుమ్మెత్తి పోయడానికి నించున్నారని చెప్పగలరా అని నేను అడుగుతున్నా. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా ఏ రైతైనా రోడ్డెక్కి మాకు ఇది జరగలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి ధర్నాలు చేశారా, నిరసనలు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా రైతు భరోసా కేంద్రాలను రైతుల వద్దలకే తీసుకొచ్చి వారి గ్రామాల్లోనే వారికి విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు, పురుగుల మందులు అన్ని కూడా అందించడం జరిగింది. వాళ్ళకి మద్దతు ధర ఇవ్వడం జరిగింది. ఈ క్రాప్ చేసి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది. రైతు భరోసా ద్వారా రబీకి, ఖరీఫ్ కి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా అందించి రైతు బాంధవుడిగా ఎలా పేరు తెచ్చుకున్నారో ఒకసారి గమనించండి. ఈరోజు రైతులకు అన్ని రకాలుగా నష్టం చేసి అన్ని రకాలుగా మోసం చేసి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా లాస్ట్ ఇయర్ చేయకుండా ఈ ఇయర్ 20,000 ఇస్తామని మళ్ళీ 5,000 వేసి ఏ విధంగా మోసం చేశారో ఒకసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. సో ఈరోజు కేంద్రం ఇచ్చిన యూరియా రైతులకు ఇవ్వకుండా, రైతు భరోసా కేంద్రాల్లో లేకుండా, సహకార సంఘ కేంద్రాల్లో లేకుండా ఏమైంది? అధికార పార్టీకి ఈరోజు చంద్రబాబు నాయుడు నుంచి కింద ఎమ్మెల్యే వరకు మట్టిని దోచుకోవడం, ఇసుకను దోచుకోవడం, మద్యం దోచుకోవడం, గంజాయి, డ్రగ్స్ ఎలా అమ్మించి దాంట్లో కమిషన్లు కొట్టేయడం, ట్రాన్స్ఫర్లు చేసి ఎలా కొట్టేయడం, ఈ విధంగా దోచుకున్నది సరిపోలేదా? రైతుల నోట్లో కూడా మట్టి కొట్టి కేంద్రం ఇచ్చిన యూరియాని కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్ తరలించి దోచేసుకుంటుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను. కేంద్రం ఇచ్చిన దాన్ని ఈరోజు మీ అధికార పార్టీ నాయకులు, వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ కి అమ్మేసి లేని కొరతని సృష్టించి ప్రైవేట్ వాళ్ళు ఈరోజు రైతుల్ని దోచుకునే విధంగా చేస్తుంటే మీరు టోటల్ ఫెయిల్యూర్ కదా. మీకెందుకు అధికారం? మీకు ఎందుకు ఇంకా పదవులన్నీ నేను అడుగుతున్నాను. కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్పుకునే మీరు, కేంద్రం మా మీద ఆధారపడి బతుకుతుందని చెప్పుకునే మీరు ఎందుకు ఈరోజు కేంద్రంని మళ్ళీ అడిగి అదనంగా తేలేకపోతున్నారు యూరియా ఎరువులు? ఇంతమంది ఎంపీలుండి ఏం లాభము? కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్ గా ఈరోజు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అన్న కొడుకున్నాడు కదా రామ్మోహన్. ఎట్టి పరిస్థితిలోనూ రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు 2,500 రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి. జరిగిన తర్వాత ప్రభుత్వమే దీనికి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా. అంతే తప్ప నుంచి అసలు రైతుని గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి 20-25 అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? 30 రూపాయలు. ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు, 8 రూపాయలు. హెరిటేజ్ లో ఏమో 35 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా, ఒక రవ్వ లాభాలు తగ్గించుకొని. హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు. చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల సార్. ఇదే సార్ ఉచిత యూరియా కానీ ఫర్టిలైజర్స్ అందడం చెప్పేది. దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ ఈయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆర్బీకేలకు ఎందుకు కోటా ఇవ్వడం లేదు? పిఎస్సీలకు ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు? వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉండవు? కారణం ఏంటంటే నువ్వే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు. ఇదే జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ ప్రభుత్వం అంతా ప్రజా వ్యతిరేకత అయిపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప ఎన్ని సమస్యలు ఉన్నాయండి వాళ్ళ రాష్ట్రంలో? కోకొల్లాల సమస్యలు ఉన్నాయి,
గిట్టుబాటు ధర లేక రైతులు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. యూరియా లేదు, కరెంటు ధరలు పెరిగిపోయాయి, వరదలు వచ్చి అమరావతి మునిగిపోయింది. అదేమంటే మునిగిందంటే మేము ఒప్పుకుంటున్నారు, అది వేరే అంశం అనుకో. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసుల ముందు యూరియా మీరు చూస్తున్నారు, రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇవాళ యూరియా 600 పెట్టినా దొరకనటువంటి పరిస్థితి. మొత్తం యూరియానంతా కూడా ప్రైవేట్ మార్కెట్కు తరలించేశారు. మార్కెట్ ద్వారా కానీ రైతు సేవా సంస్థల ద్వారా కానీ డిస్ట్రిబ్యూషన్ లేదు. అంతే లంచాలు తీసుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. యూరియాకు సంబంధించి మరి చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు, యూరియా సరఫరా బ్రహ్మాండంగా ఉందని. గ్రామాల్లోకి వచ్చి చెప్పమనండి రైతుల ముందు, యూరియా సమస్యలు లేవని, యూరియా సరఫరా బాగుందని చెప్పమనండి. యూరియా ఇవాళ దొరక్క ఎంత బాధపడుతున్నారు రైతాంగం. రైతులకి అసలు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి, పెట్టుబడి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే బ్లాక్లో యూరియా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేని గురించి ఆయన మాట్లాడాడు అంటే యూరియాకు సంబంధించిన ఆ ఫోటో ఉందా, యూరియాకు సంబంధించి రైతుల కష్టాలు అనేది వచ్చింది. దాని మీద యాక్చువల్ అయితే ఐ థింక్ ఫేక్ అని పెట్టాడు. ఫేక్ అని పెట్టి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే అది ఇది ఆ పైన అంతా దానికి ఫేక్ అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మీద ఫేక్ అని పెట్టి ఇది ఏంటి రైతుల ఇది ఉండేది, ఇది ఫేక్ అంట. అంటే ఎంత గుండె ధైర్యం అతనికి, ఎంత బరితెగింపు చంద్రబాబు నాయుడు గారికి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ లేదా మొన్న జరిగిన ఇన్సిడెంట్ దానికి సంబంధించి బయటికి రాగానే ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిన్న జరిగింది. నిన్న ఎక్కడ జరిగింది, లంకపల్లి గ్రామం, ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో జరిగినది నిన్న జరిగింది. నిన్న జరిగిన దాన్ని ఒరిజినల్ పిక్చర్ను ఆయన నిన్న సాయంత్రం ఫేక్ అని పెట్టగలిగాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎత్తి చూపితే దాన్ని అది ఫేక్ అనగలిగాడంటే